అండి. మై డియర్ మాన్షర్ పార్ట్ 67. 4 నెలల తర్వాత ఇక అర్జున్ ఇంట్లో. అశోక్ గారి రూమ్ లో మంచాన పడ్డ అశోక్ గారిని జాగ్రత్తగా లేపి బెడ్ రెస్ట్ కానించి టిఫిన్ తినిపిస్తూ ఉన్నాడు రాజయ్య. ఇంతలో పక్క రూమ్ లో గోకుల్ మీరాలు 3 నెలల బాబు ఏడవడం మొదలు పెట్టేసరికి అశోక్ గారు కంగారు పడుతూ బయటకు చూడడంతో రవలి అమ్మగారు ఉన్నారు పెద్దయ్య గారు, కంగారు పడకండి అని సర్ది చెప్పాడు. దాంతో ఆయన కష్టంగా రాజయ్య పెట్టిన టిఫిన్ తిని టాబ్లెట్లు వేసుకుని అతని సహాయంతో వీల్ చైర్ లో బయట గార్డెన్లోకి వచ్చి ఎప్పటిలాగానే స్నేహాన్ని తలుచుకుని బాధపడుతూ ఉన్నారు. ఆయన్ని అలా చూస్తూ గార్డెన్ లో మొక్కలకు నీళ్లు పట్టడం మొదలు పెట్టాడు రాజయ్య. బాబు వచ్చేసరికి వాష్రూమ్ లో ఫ్రెష్ అవుతున్న మీరా, అత్తయ్య మీరున్నారు కదా అని అరిచింది. ఆమె ప్రశ్నకు బాబుని ఊరుకోబెడుతున్న రవలి గారు, నేనున్నానమ్మా, కంగారు పడుకు, ఫ్రెష్ అవ్వు అని అనడంతో మీరా నెమ్మదిగా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చింది. మీరా బయటకు రావడంతోనే రవలి గారు అప్పటికే నిద్రపోతున్న బాబు చుట్టూ పిల్లోస్ అడ్జస్ట్ చేస్తూ, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తానమ్మా, మళ్ళీ వీడు లేస్తే పాల కోసం మారం చేస్తూ నేను వదిలిపెట్టాడు కదా అని అంటూ తొందరగా వెళ్ళి టిఫిన్ తీసుకొచ్చి మీరా చేతికి ఇవ్వగానే మీరా కన్నీళ్లతో ఆవిడ చేతులు పట్టుకుని, చూస్తున్నారు అత్తయ్య, మీరే కనుక లేకపోతే డెలివరీ టైం నుండి ఇప్పటి వరకు నేను పడే ఇబ్బంది మామూలుగా ఉండేది కాదు అత్తయ్య. నా వల్ల పాపం అక్కడ తాతయ్య మావయ్య ఇబ్బంది పడుతూనే ఈ 3 నెలల నుండి మీరు లేకున్నా అక్కడంతా మేనేజ్ చేసుకుంటున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేను అత్తయ్య, తీర్చుకోలేను అని ఏడుస్తూ ఎమోషనల్ అయ్యేసరికి రవలి గారు మీరాను దగ్గరకు తీసుకుని ఆమె వెన్ను నిమురుతూ, మీరందరూ నా పిల్లలేరా అని అంటూ మీరా కన్నీళ్లు తుడిచి, బాలిన తల ఏడిస్తే తలపోటు వస్తే అంత తొందరగా తగ్గదమ్మా, నా మాట విను అంటూ మీరాను ఓదార్చి, టిఫిన్ చల్లారిపోతుందమ్మా తిను అంటూ ఆమె స్వయంగా తినిపించేసరికి మీరా మారు మాట్లాడకుండా తింటూ అక్కడి నుండి ఎదురుగా పైకి చూసేసరికి కనిపిస్తున్న అర్జున్ని రూమ్ ని చూస్తూ, అన్నయ్య ఇంకా లేవలేదు అత్తయ్య అని అడిగింది బాధగా. ఇక ఆమె ప్రశ్నకు రవలి గారు కూడా బాధపడుతూ, అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి వచ్చినట్టున్నాడమ్మా, అందుకే ఇంకా లేచినట్టు లేడు అని అనగానే పాపం మీరా కన్నీళ్లు పెట్టుకుంటూ, అన్నయ్య స్నేహ ఇంకా బ్రతుకుంది అన్న నమ్మకంతో ఇప్పటికీ వెతుకుతూనే ఉన్నాడు అత్తయ్య. అసలు స్నేహ ఎక్కడుందో ఏంటో, అసలు ఉందో లే అనే మాట మాట్లాడకముందే దోసిట్లో మొహం దాచేసుకుంది మీరా ఏడుస్తూ. మీరా మాటలకు అప్పటికే కళ్ళల్లో నీళ్లు సుడులు తిప్పుతూ ఉంటే మీరా ఎదురుగా ఏడిస్తే ఆమె ఇంకా ఎమోషనల్ అవుతుందన్న భయంతో వెంటనే బయటకు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుని దేవుడు మందిరం ముందు నిలబడి, ఎలా ఉండే ఇల్లు ఎలా అయిపోయింది స్వామి, అర్జున్ ఆవేశంలో చేసిన తప్పు వల్ల అందరిని ఇలా శిక్షించడం ఏం బాలేదు, మా స్నేహ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూసుకునే బాధ్యత నీది, తొందరగా మా అర్జున్కి స్నేహ ఆచూకీ తెలిసేలా చేయి స్వామి అని బాధపడుతూ అక్కడే కూర్చుండిపోయారు. ఒకప్పుడు స్నేహ ఎంతో ఇష్టంగా అడిగి మరీ అర్జున్ చేత కొనిపించుకున్న చీరను తనకి దుప్పటి చేసుకుని అందులోనే స్నేహ ప్రెజెన్స్ ని నేచురల్ గా ఫీల్ అవుతూ నిద్రలో ఉన్న అర్జున్ కి కనురెప్పల మాటున తన ఇంటి నుండి బయటికి గెంటేసిన క్షణంలో ఆమె చూసిన చూపే మెదులుతూ ఉంటే, నన్ను క్షమించు స్నేహ, నన్ను క్షమించరా అంటూ కన్నీళ్లతో నిద్రలేచాడు. పూర్తిగా శరీర సౌష్ఠవంలో ముఖ కవలికలో మార్పు వచ్చిన అర్జున్ లేస్తూనే తన ఎదురుగా వాల్కి ఉన్న స్నేహం ఫోటో ఫ్రేమ్ ని చూడగానే అతని పెదాల్లో అలా చిన్న చిరునవ్వు, తన మీద ఉన్న స్నేహ చీరను గుండెలకు హత్తుకుని గుండెల నిండా ఊపిరి పీల్చుకుని వదిలి, గుడ్ మార్నింగ్ రా స్నేహ, ఈ రోజు నువ్వెక్కడున్నా నా కంట కనబడాలి అని కోరుకుంటున్నాను అనుకుని లేచి ఫ్రెష్ అయ్యి పెరిగిన గెడ్డం మీసంతోనే తనని తన అద్దంలో చూసుకుని డ్రెస్ అయ్యి వెంటనే కార్ కేస్ తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. ఈ 4 నెలల నుండి అర్జున్ ఆఫీస్ మొహం చూసిందే లేదు. అప్పటి నుండి గోకుల్ ఒంటి చేత్తో ఆఫీస్ విషయాలన్నీ హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు కూడా ఆఫీస్ పని వల్లే హైదరాబాద్ వెళ్ళాడు. ఈ 4 నెలల నుండి చాలా రేర్ గా తిండి తినే అర్జున్ అలా ఉదయాన్నే బయటికి వెళ్ళటం ఇక యథా మామూలే కావటంతో చూస్తూనే ఉండిపోయారు. కానీ ఇంకేం మాట్లాడలేకపోయారు రవలి గారు. లోపల బెడ్ మీద ఉన్న అశోక్ గారికి ఆ విషయం తెలుస్తున్నా అర్జున్ ని చూసి అతనితో మాట్లాడి 4 నెలలు కావస్తూ ఉండడంతో కన్నీళ్లతో గోడకున్న కొడుకు కొడలు ఫోటో చూస్తూ ఉండిపోయారు.
ఇక అలా వెతుకుతున్న వైజాగ్ సిటీని ప్రతి వారం మళ్ళీ ముందు నుండి జల్లెడ వేస్తూ మొదలుపెట్టి వారం పూర్తయ్యేసరికి నిరాశగా బాధపడడం అర్జున్కి అలవాటైపోయింది. తన స్నేహ ఆ వైజాగ్ సిటీ దాటలేదు అన్నది అర్జున్ గట్టి నమ్మకం. ఆ నమ్మకంతోనే మళ్ళీ మళ్ళీ వెతికిన చోటే వెతకడం అర్జున్కి మామూలైపోయింది. అలానే ఈ రోజు వారంలో ఆఖరి రోజు కావటంతో దారిలో ఒక గుడి ముందు కారు ఆపి, కారులో ముందే దేవుణ్ణి, నేను చేసిన తప్పుకి ఇప్పటి వరకు నరకం చూస్తున్నాను, ఇకనైనా నన్ను కరుణించి నా స్నేహ నాకు కనిపించేలా చెయ్యి ప్లీజ్ అని ఒకప్పుడు స్నేహ కోసం దేవుణ్ణి బెదిరించిన అర్జున్ ఇప్పుడు అదే స్నేహ కోసం బ్రతుకులాడుతూ వేడుకున్నాడు. ప్రేమ ఎంతటి వాడి అహాన్నైనా చంపేస్తుంది అని అనడానికి అర్జున్ లాంటి వాళ్ళే గొప్ప నిదర్శనం. కానీ అతనిది అహం కాదు, ఆవేశం. ఆ ఆవేశంలో అనరాని మాటలతో స్నేహం మనసు విరిచేసి ఇప్పుడు తను చేతులారా చేసుకున్న దానికి తానే బాధపడుతూ శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. ఎప్పుడో అర్ధరాత్రికి తను వెతికే ప్లేసెస్ పూర్తి కావడంతో ఒక నిర్మానుష ప్రదేశంలో కారు ఆపి కన్నీళ్లతో స్టీరింగ్ మీద నుదురు ఆనిచ్చి, ఎక్కడున్నావు స్నేహ, నీ కడుపులో ఉన్న మన బేబీ ఎలా ఉందిరా, ఇప్పుడు నీకు 5th మంత్ అయి ఉంటుంది కదా, ఈ పాటికే బేబీ పార్ట్స్ అన్ని ఫామ్ అయి ఉంటాయి కదా, నెమ్మదిగా బేబీలో కదలికలు కూడా స్టార్ట్ అయి ఉంటాయి. ఒక తండ్రిగా దగ్గరుండి అవన్నీ ఫీల్ అవుతూ ప్రెగ్నెంట్ గా ఉన్న నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చేసింది మామూలు తప్పు కాదు స్నేహ, నేను చేసింది పాపం అని తల బాదుకుంటూ నేను చేసింది పాపం పాపం అని తల బాదుకుంటూ ఉండగా తన మొబైల్లో ఏదో అల్లారం మోగటం విన్న అర్జున్ విసుగ్గా మొబైల్ని చేతిలోకి తీసుకునేసరికి అందులో రేపు స్నేహ బర్త్డే అని గుర్తు చేస్తూ మోగుతున్న అలారం చూడగానే మనసుకి ఏదో తెలియని హాయి. 5 నెలల క్రితం అనుకోకుండా పవన్ ద్వారా స్నేహ బర్త్డే గురించి తెలుసుకున్న అర్జున్ ఎందుకైనా మంచిది తను మర్చిపోయినా అది ఒక రిమైండర్ తనకి గుర్తు చేస్తుంది అని అర్జున్ తెలివిగా అలా సెట్ చేసుకున్నాడు తన మొబైల్లో. ఇప్పుడు అదే అర్జున్ సంతోషానికి ప్రశాంతతకు కారణమయ్యింది. ఎందుకో అర్జున్కి ఆ క్షణం పాజిటివ్ ఫీలింగ్ వస్తూ ఉంటే వెంటనే తిరిగి ఇంటికి పయనమయ్యాడు. రేపు ఖచ్చితంగా స్నేహ ఎక్కడుందో తనకు తెలుస్తుంది అన్న బలమైన నమ్మకంతో. చూద్దాం, వైజాగ్ సిటీ అవుట్స్కట్స్ అన్నపూర్ణ అనాథ శరణాలయం. అదొక పెద్ద అనాథ శరణాలయం. 15 ఎకరాల విస్తీర్ణంలో ఆ శరణాలయానికి కావలసిన కాయగూరలు పళ్ళు అన్ని అక్కడే పండిస్తూ విద్య వైద్య వసతులతో సహా అన్ని అక్కడే ఉండడంతో అసలు ఆ శరణాలయంలో ఉన్న వాళ్ళకు వైజాగ్ సిటీలోకి వెళ్లే అవసరమే లేదు. శరణాలయం వెనుక భాగంలో పిల్లల కోసం పార్కులా సిద్ధం చేయటం వలన సాయంత్రం అయితే పిల్లలు అక్కడే ఆడుకుంటూ అల్లరి చేస్తూ సరదాగా గడుపుతారు. ఎలాంటి కల్మషం లేని ఆ పసిపిల్లల వాళ్ళ చిరునవ్వును ఎలాంటి భావం లేకుండా చూస్తూ దూరంగా ఉన్న బెంచ్ మీద కూర్చుని అసలు గుర్తుపట్టని విధంగా మారిపోయిన 5వ నెలలో ప్రవేశించిన స్నేహ అసలు ఆ విధంగా ఉన్న ఆమె గర్భాన్ని నిమురుకుంటూ ఉండడం చూసిన ఆ శరణాలయం వార్డెన్ భార్య ప్రేమగా స్నేహ తల నిమురుతూ, ఏమ్మా ఒంట్లో ఏమైనా బాగాలేదా అని అడగగానే ఈ 4 నెలల నుండి స్నేహ దగ్గర నుండి వచ్చే సమాధానం మౌనమే. ఇప్పుడు కూడా అదే కావటంతో ఇంకేం మాట్లాడలేక అప్పుడే అక్కడ వంట చేసే రంగమ్మ తెచ్చిచ్చిన అక్కడ చెట్ల పళ్ళరసం స్నేహ చేతికి అందించింది ఆమె. అసలు ఈ 4 నెలల్లో స్నేహ జీవితంలో ఏం జరుగునట్టు, స్నేహ శరణాలయానికి ఎలా చేరుకుంది అసలు, మరి మరి ఇప్పుడు అర్జున్ తనని ఎలా చేరుకుంటాడు? అయితే స్నేహ వైజాగ్ లోనే ఉంది, కాకపోతే వైజాగ్ సిటీలో కాదు, బయట అన్నమాట. మరి రేపు నిజంగానే అర్జున్ కి స్నేహ కనిపిస్తుందా? చూద్దాం మరి వచ్చే ఎపిసోడ్ లో.